భూపాలపల్లి సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అవినీతికి అక్రమాలకు తావు లేకుండా పరిపాలన అందిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం 7వ వార్డు 26 వార్డులు T2 క్వార్టర్స్ కార్ల్ మార్క్స్ కాలనీ, 24, 25 వార్డులు కార్ల్ మార్క్స్ కాలనీ, 6 ఇంక్లైన్ రోడ్, 23వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన కార్నర్ మీటింగ్ లో వారు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాను గడించిన 2.5 సంవత్సరాల్లో భూపాలపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేశారో వెల్లడిస్తూ గత బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయని విమర్శలు చేశారు. 11వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను ఈ దేశాన్ని కాపాడుకునే విధంగా మరి పొత్తులో భాగంగా ఈరోజు భూపాలపల్లిలో కూడా 30 వార్డులలో మనము కలిసి పోటీ చేయడం జరుగుతుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈరోజు మేము 26 నెలల ప్రభుత్వ కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది. బైపాస్ రోడ్డు నిర్మాణం 500 కోట్లతో కానీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా డిపిఆర్ తయారు చేయమని టెండర్ కాల్ ఫర్ కూడా చేయించాం. 4 లైన్ల రోడ్డుకు కూడా గుడప్పాడు వరకు ఈరోజు రద్దీ పెరగడం వల్ల మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి భూపాలపల్లి మీదికి పోవడము, ఇసుక బొగ్గు లారీలు, అదేవిధంగా బూడిద లారీలు, అనేకమైనటువంటి వ్యాపార సంస్థలు లారీలు పోవడం వల్ల వందలాది వేలాది మంది గాలిలో పిట్టల్లాగా చనిపోయి యాక్సిడెంట్లు అవుతున్న సందర్భంలో 4 లైన్ల రోడ్డు 664 కోట్లు, బైపాస్ రోడ్డు ఈ రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గడ్కరీ దగ్గర తీసుకెళ్లి మంజూరు చేయించాం. రాబోయేటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి చేయాలనే ఒక సంకల్పం. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ కళాక్షేత్రం కానీ, అదేవిధంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ కానీ, అదేవిధంగా మిగిలినటువంటి వెజ్ మార్కెట్కు 6 కోట్లు కానీ, స్టేడియంకు 4 కోట్లు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి మున్సిపాలిటీలో శ్మశాన వాటికలు లేని వీధులలో, వార్డులలో శ్మశాన వాటికల నిర్మాణం కానీ, హిందూ దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు, కబ్రస్థాన్లకు, సాదీఖాన్లకు కూడా ఈ ప్రభుత్వము నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ప్రొటెక్షన్ వాళ్ళు 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు, 26వ వార్డుకు సంబంధించినటువంటి సింగరేణి కార్మికులు ఉన్నటువంటి కాలనీలకు కూడా మరి అడవి జంతువులు, పందులు కానీ ఇతర జంతువులన్నీ కూడా వచ్చి, పాములు, తేళ్ళొచ్చి మాకు ప్రమాదంగా ఉంది, భయభ్రాంతులుగా ఉంది, ఎవరు చేయలేదు అని అక్కడ ఉన్నటువంటి ప్రజానికం, కార్మికులు కోరితే ప్రొటెక్షన్ వాళ్ళు కూడా మంజూరు చేసి భూపాలపల్లి మున్సిపాలిటీలో ఈరోజు అంబేద్కర్ జంక్షన్ కానీ, హనుమాన్ జంక్షను, రాజీవ్ నగర్, అదేవిధంగా మంజూనగర్ జంక్షన్లను కూడా అబ్బు జంక్షన్ వైడనింగ్తో పాటు అంబేద్కర్ నుంచి కృష్ణా కాలనీ వరకు 80 ఫీట్ల రోడ్డు, అంబేద్కర్ నుంచి OC2 వరకు సెంటర్ లైటింగ్తో రోడ్డు నిర్మాణం, అదేవిధంగా మరి షాపింగ్ కాంప్లెక్స్లతో పాటు 63 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలకు కూడా మంజూరీ తీసుకురావడం జరిగింది.